మహబూబాబాద్ జిల్లా ఉగ్గంపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు మంచిరెడ్డికి ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహిళలకు మంచినీరు అందించడానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించారన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆయన అన్నారు. చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరూ కూడా దండవాల మహిళా తల్లులు 5.5 సంవత్సరాల కింద మీరందరూ కూడా నాకు ఖాళీ బిందెలతోటి స్వాగతం పలికారు. మీ అందరి యొక్క దయ వల్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట ఇచ్చాడు. 5 ఏళ్ల కిందనే మాట ఇచ్చాడు. ఏమనంటే మళ్ళీ నేను ఓటు అడిగితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాతనే నేను ఓటు అడుగుతానని కేసీఆర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రామంలో చాలా వరకు కార్యక్రమాలు చేశాం. రోడ్లు వేసాం, డ్రైనేజ్ వేసాం, ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అదేవిధంగా గోడౌన్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ గ్రామాన్ని